హలో వెల్కమ్ టు కానూరు హెల్త్. దిస్ ఇస్ సుష్మా. కిడ్నీలో స్టోన్స్, అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, దానికి గల కారణాలు ఏంటి, కిడ్నీలో స్టోన్స్ వచ్చిన తర్వాత రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఎన్ని డేస్కి ఒకసారి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, నిజంగానే పాలకూర లాంటివి తింటే స్టోన్స్ వచ్చే అవకాశం ఉందా, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు యూరాలజిస్ట్ ఎస్ఎల్జీ హాస్పిటల్ బాజిపల్లి నుంచి డాక్టర్ సంతోష్ కుమార్ గారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, మామూలుగా కిడ్నీలో స్టోన్స్ అనేవి సమ్మర్లోనే ఎందుకు ఎక్కువగా వస్తాయి, దానికి గల కారణాలు ఏంటి? ఓకే, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఏ సంతోష్ కుమార్. ఎస్ఎల్జీ హాస్పిటల్లో కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ హ్యాండ్రాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో యూజువలీ సమ్మర్లోనే స్టోన్స్ ఎందుకు వస్తాయి అనేసరికి, యూజువలీ స్టోన్స్ అనే ఎక్కడైనా ఫామ్ అవచ్చు, కిడ్నీలో, యూరెటర్, బ్లాడర్, సో ఎక్కడైనా ఫామ్ అవచ్చు. సమ్మర్లో ఎందుకు వస్తాయి అనేసరికి యూజువలీ మనకున్న ట్రాపికల్ కంట్రీ, మనం సపోజ్ ఇండియా ఇదే ట్రాపికల్ కంట్రీ అని అందరికి తెలుసు. సో ఇక్కడ మనకి ఏంటంటే సమ్మర్లో టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల, సో యూజువలీ స్టోన్స్ తీసుకుంటే మేల్ పాపులేషన్లో ఆల్మోస్ట్ 3 times మోర్ కంపేర్ టు దట్ ఫీమేల్ పాపులేషన్. సో మేల్స్ చాలామంది ఏంటంటే బయట కండిషన్స్లో వర్క్ చేస్తుంటారు కాబట్టి, సో యూజువల్లీ మన బాడీ కంటెంట్లో హైడ్రేషన్ ఏదైతే వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందో సమ్మర్లో ఆల్మోస్ట్ 20 to 30% ఎక్కువ. బట్ మన బాడీలో మనకి హ్యాబిట్ ఎట్లా అంటే డైలీ ఓ టైప్ ఆఫ్ వాటర్ తీసుకోవడం, లేదా సంథింగ్ అరౌండ్ 2.5 to 3 liters తీసుకోవడం, అదే అలవాటు ఉంటుంది. బట్ సమ్మర్లో మనం ఈజీగా డీహైడ్రేట్ అయిపోతాం అన్నట్టు. సమ్మర్లో ఈజీగా డీహైడ్రేట్ అవ్వడం అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ థింగ్. యూజువలీ మనకు కామన్గా వచ్చే పేషెంట్స్ కంటే సమ్మర్లో అరౌండ్ 10 to 15% ఆర్ అట్లీస్ట్ 20% పేషెంట్స్ ఎక్కువ వస్తారు. ఎందుకంటే సమ్మర్లో వాళ్ళు ఏవైతే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయో అవి ఈజీగా క్రిస్టలైజ్ అయిపోతుంది. యూజువల్లీ స్టోన్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వాటర్, సపోజ్ కిడ్నీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉందనుకోండి, స్టోన్ ఫార్మింగ్ క్రిస్టల్స్ ఉంటాయి, కాల్షియం కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఆక్సలేట్, ఇవన్నీ ప్రెసిపిటేట్ అవుతాయి. సో ప్రెసిపిటేట్ అవ్వడంతో ఇమ్మీడియట్లీ వాళ్ళు సిమ్టమ్స్తో వచ్చేస్తారు అన్నట్టు. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ పేషెంట్స్ సమ్మర్లో ఎక్కువ ప్రెజెంట్ అవ్వాలి. వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? యూజువల్లీ పేషెంట్స్ స్టోన్స్తో వచ్చినప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ మోస్ట్ కామన్గా ఏంటంటే వాళ్ళకి రైట్ సైడ్ అబ్డామినల్ పెయిన్ కానీ, ఫ్లాంక్ పెయిన్ అని చెప్తాం మేము. దాంతోపాటు ఆ పెయిన్ కొందరికి ముందు పొట్టలోకి రావడం కానీ, కిందికి వెళ్ళడంతో, సో అట్లాంటి సిమ్టమ్స్తో వస్తుంటారు. సమ్ పేషెంట్స్ అయితే మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే యూజువలీ వాళ్ళు ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే స్టోన్ ఇన్ఫెక్షన్తో వచ్చినప్పుడు వాళ్ళకి ఫీవర్, వామిటింగ్స్ ఇవన్నీ వస్తుంటాయి అన్నట్టు. సో ప్రికాషన్స్ అనే దానికంటే ఫస్ట్ ఏంటంటే దాన్ని ప్రివెంట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరైతే స్టోన్ ఉందని తెలిసిందో వాళ్ళు ఫస్ట్ హాస్పిటల్లో ఎవ్రీ 6 months or 1 yearకి ఒకసారి స్కానింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, స్టోన్ ఉన్నది అని తెలిసినప్పుడు. బట్ ఎవరైతే స్టోన్కి ట్రీట్మెంట్ తీసుకున్నాం, మాకు స్టోన్ మొత్తం క్లియర్ అయింది, స్టోన్ లేదు అన్నప్పుడు వాళ్ళు అట్లీస్ట్ 1 to 2 yearsకి నార్మల్ అల్ట్రాసౌండ్ చేసుకొని స్టోన్స్ ఏమన్నా ప్రెసిపిటేట్ అవుతున్నాయా లేదా. ఎందుకంటే ఎవరికైతే స్టోన్ ఉందో ఆల్మోస్ట్ నెక్స్ట్ 5 to 10 years టైంలో దేర్ ఆల్మోస్ట్ 70 to 80% ఛాన్స్ అండి వాళ్ళకి మళ్ళీ స్టోన్స్ రానే. సో వీళ్ళు డెఫినెట్లీ సమ్మర్ అట్లాంటి కండిషన్స్లో దే షుడ్ బి కొంచెం అవేర్నెస్గా ఉండి వాళ్ళు డెఫినెట్లీ స్కాన్ చేయించుకోండి. దానిలో ఏమైనా అబ్నార్మల్ ఉండి వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ అడ్వైస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టోన్స్ ఉన్న వాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుంది? స్టోన్ సర్జరీ అనేది యూజువల్లీ స్టోన్ సైజ్ బట్టి కదా. చాలామంది ఏంటంటే మా దగ్గరకు వచ్చేసరికి సార్ ఓన్లీ 5 mm ఉంది, 6 mm ఉంది, సర్జరీ చేయించుకోవాలా అని అంటారు. సో స్టోన్ సర్జరీ అనేది నాట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్, ఆ లొకేషన్ ఎక్కడ ఉంది, కిడ్నీలో ఉందా, యూరెటర్లో ఉందా, బ్లాడర్లో. యూరెటర్ అనేది సింపుల్ ఆల్మోస్ట్ 25-30 centimeters లెంత్ ఉంటుంది. సో ఏదైతే అప్పర్ యూరెటర్లో ఉన్న సిమ్టమ్స్ డిఫరెంట్ ఉంటాయి, లోవర్ యూరెటర్లో ఉంటే డిఫరెంట్ ఉంటుంది. సో అప్పర్ యూరెటర్లో ఉన్న స్టోన్ ఏంటంటే యూరెటర్ స్మాల్ నేరోగా ఉంటుంది. సో అక్కడ ఉన్న స్టోన్ కిందికి రానికి చాలా డిఫికల్ట్. సో ఇట్లాంటి పేషెంట్స్కి ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్, డయాబెటీస్ ఉన్నప్పుడు కానీ, చిన్నపిల్లలు, లేదా కొందరు వర్కింగ్ హ్యాబిట్స్, ఎవరైతే మిషన్స్ దగ్గర వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఫ్రీక్వెంట్, సపోజ్ మార్కెటింగ్ పీపుల్ అనుకోండి, చాలా వరకు బైక్ మీద వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళకి సడన్గా పెయిన్ అటాక్ వస్తుంది. సో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే డ్రైవర్స్ ఎవరైతే మామూలుగా 4-wheelers ఎవరు డ్రైవ్ చేసినా కానీ, కొందరు టాయిలెట్స్లో అయితే ఈవెన్ 1 or 2 mm స్టోన్ ఉన్నా కానీ వి కీప్ దెమ్ ఫర్ అబ్జర్వేషన్ అని ఆ స్టోన్ కూడా క్లియర్ చేసుకోవాలని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఫిట్నెస్ కూడా రాదు. సో ఆ సర్జరీ చేయించుకోవడానికి డిఫరెంట్ కాజెస్ అన్నట్టు. సో ఎప్పుడైతే స్టోన్ అబ్స్ట్రక్టింగ్ అనేసరికి మనకి అది ఒక కాడ ఆగిపోతుంది, ఆ స్టోన్ ఆగి మీద మొత్తం యూరిన్ జమ అయిపోయి మీద కిడ్నీలో ప్రెషర్స్ పెరుగుతాయి. సో యూజువల్లీ ఎప్పుడైతే కిడ్నీలో ప్రెషర్స్ పెరిగిందో యూజువల్లీ 1 to 2 weeksలో స్టోన్ మనం పేషెంట్ సిమ్టమాటిక్ ఉంటే ట్రీట్మెంట్ చేయాలి.
బట్ పేషెంట్ సిమ్టమాటిక్ లేదు, టాలరేట్ చేయగలిగితే మెడికల్ ట్రీట్మెంట్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్ ఉన్నాయంటే యూజువలీ 1 to 2 weeks ఆఫ్ ట్రయల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఫర్ స్టోన్ ఆఫ్ అరౌండ్ 5 to 6 mm. బట్ ఏదైతే 7 mm, 8 mm స్టోన్ 1 cm ఉందో వాళ్ళకి ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద టైమ్స్ మోర్ దెన్ దట్ వాళ్ళకి డైరెక్ట్ సర్జరీ అడ్వైస్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి? సో ఇన్వెస్టిగేషన్స్ నేను చెప్పినట్టు యూజువల్లీ పెయిన్ వచ్చినప్పుడు ఇనిషియల్గా మేము అల్ట్రాసౌండ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు రొటీన్ యూరిన్లో చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ఏమైనా క్రిస్టల్స్ ఏమైనా పాస్ అవుతున్నారా, యూరిన్లో బ్లడ్ ఏమైనా వెళ్తుందా లేదా ఇన్ఫెక్షన్ ఏమైనా తెలుస్తుంది. దీంతో అప్పుడప్పుడు అల్ట్రాసౌండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చాయంటే వాళ్ళకి ఎక్స్రే అనేది మనం చేయలేము. సో ఓన్లీ నార్మల్ ఎక్స్రే చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళ సస్పీషియస్ వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్టోన్ ఫార్మేషన్. అదేవిధంగా ఈ స్టోన్ వల్ల ప్రెగ్నెన్సీ కూడా ఒక రిస్క్లో పడే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి డెఫినెట్లీ ప్రొసీజర్ అవసరమా లేదా అన్నది. సో వాళ్ళకి ఇట్లా ప్రొసీజర్ అవసరం ఉంటే ప్రెగ్నెంట్ లేడీస్లో యూజువల్లీ మేము ఎంఆర్ఐకి వెళ్తామండి. బట్ అదర్ పీపుల్ ఎవరైతే నార్మల్ పీపుల్ వాళ్ళు వస్తే గిట్ట వాళ్ళకి యూజువల్లీ మనం నార్మల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ బట్టి వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి మనం సిటీ స్కాన్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద టైమ్స్ మనకి సిటీ స్కాన్లో ఏంటి ఆ స్టోన్, సో ఏ లెవెల్లో ఉంది, వాట్ ఇస్ ద కాంపోజిషన్, ఆ స్టోన్ హార్డ్నెస్ ఎంత అన్నది మనకు ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో దాన్ని బట్టి మనం వాళ్ళకి అడ్వైస్ చేయవచ్చు వెదర్ టు గో ఫర్ సర్జరీ ఆర్ నాట్ అండి. ఓకే, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్లో సర్జరీస్ చేస్తుంటారు. ఆ రిస్క్ ఫ్యాక్టర్లో సర్జరీ చేసిన తర్వాత మొత్తం తొలగిపోతాయి స్టోన్స్, బట్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా? యా, అది రిస్క్ ఫ్యాక్టర్స్ అనేసరికి నేను చెప్పినట్టు డయాబెటీస్ ఒకటి, అనటమికల్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ. అనటమికల్ అబ్నార్మాలిటీస్ అంటే ఎప్పుడైతే మనకి యూరేటర్లో కానీ కిడ్నీలో అబ్స్ట్రక్షన్ ఉందనుకోండి, అక్కడి నుంచి యూరిన్ కిందికి రాదు. సో యూరిన్ ఒక ప్లేస్లో జమ అవుతుంది అంటే డెఫినెట్లీ ఆ క్రిస్టల్స్ అన్ని ప్రెసిపిటేట్ స్టోన్ ఫామ్ అవుతుంది అన్నట్టు. సో వాళ్ళకి స్టోన్ తీయడం అన్నది ఒకటి నాట్ ఏ సర్జరీ. ఆ స్టోన్ తీయడం అనేది జస్ట్ వాళ్ళకి సిమ్టమాటిక్ రిలీవ్ మాది. వాళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది మనం సపోజ్ ఆ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పీయూజీ అబ్స్ట్రక్షన్ అని చిన్నపిల్లల్లో కామన్గా చూస్తుంటాం, ఎవరికైతే వెసైకో యూరోట్రిక్ రిఫ్లెక్స్ ఉందో వాళ్ళకి, కొందరికి హార్షు కిడ్నీ అంటే ఏంటంటే కిడ్నీ ఉండాల్సిన పొజిషన్లో ఉండకుండా అనటోమికల్ అబ్నార్మల్ పొజిషన్లో ఉంటుంది. సో వాళ్ళకి ఆల్మోస్ట్ డెఫినెట్లీ హై రిస్క్ ఫర్ స్టోన్ ఫార్మేషన్. మనం ఒక సర్జరీ చేసినా కానీ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి మాత్రం మనం కరెక్టివ్ సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళైతే మాత్రం నేను చెప్పినట్టు ఎవ్రీ 6 months to 1 year ఒకసారి స్కాన్ చేసుకొని స్టోన్స్ ఏమైనా ప్రెసిపిటేట్ అవుతున్నాయా లేదా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో స్కాన్ చేసుకోవడం కానీ ఇట్లాంటి. ఇంకొకటి ఏంటంటే కొందరు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేసరికి ఇన్అడిక్వేట్ హైడ్రేషన్, ఎప్పుడైతే వాటర్ కరెక్ట్ తీసుకోరో, ఇంకోటి హై ప్రోటీన్ డైట్, నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. ఇది కాక హై సాల్ట్ డైట్ ఈ మూడు అండి. ఎప్పుడైతే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, హై ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోవడం, దాంతోపాటు హై సాల్ట్, ఇది ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద కాసెస్ ఫర్ స్టోన్ అన్నది ఈ మూడు కండిషన్స్. ఇవి కాక జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి కదా, లెస్ దెన్ 2% అండి. సో వీళ్ళకి మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి డైటరీ ప్రికాషన్స్ చెప్తాం. సాల్ట్ తక్కువ తీసుకోవడం, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటే కట్ షార్ట్ చేయడం, వాటర్ అడిక్వేట్గా హైడ్రేషన్ తీసుకుంటే డెఫినెట్లీ ప్రివెంట్ చేయొచ్చు అండి స్టోన్స్. ఇప్పుడు ఒకసారి స్టోన్స్ వచ్చిన వాళ్ళకి రిపీటేషన్గా మీరు టెస్టులు చేయించుకోవాలి అని అంటున్నారు కదా. సో వాళ్ళకి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ స్టోన్స్ వచ్చాక మనం స్టోన్ తీయడం అన్నది ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్. సో ఆల్మోస్ట్ ఆ స్టోన్ ఏదైతే తీసినామో అది స్టోన్ అనాలిసిస్ చేయొచ్చు. మన ఇప్పుడున్న కండిషన్స్లో స్టోన్ అనాలిసిస్ చేస్తే గిట్ట స్టోన్లో కాంపోజిషన్, స్టోన్ అనే ఆల్మోస్ట్ మనకు 4 to 5 కాంపోజిషన్, యూరిక్ యాసిడ్ కానీ కాల్షియం, ఆక్సలేట్ డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. సో ఒక్కొక్క కాంపోజిషన్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. యూజువల్లీ మనం సపోజ్ 70% ఆఫ్ ద టైమ్స్ కాల్షియం స్టోన్స్. కొందరికైతే చిన్నపిల్లలు వచ్చినప్పుడు మనం యూజువల్లీ చిన్నపిల్లలు దే ఆర్ వెరీ లాంగ్ లైఫ్ అన్నట్టు. సో ఫ్రీక్వెంట్గా స్టోన్ ఫామ్ అవడంతో కిడ్నీ ఫంక్షన్ కూడా డిటోరియేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో యూజువల్లీ వీళ్ళకి ఏంటంటే 24 hours యూరినరీ మెటబాలిక్ వర్కప్ అని, సీరం మెటబాలిక్ వర్కప్, ఇవి రెండు చేస్తాం అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ మెటబాలిక్ వర్కప్ చేసి స్టోన్ అనాలిసిస్ చేస్తామో 97 to 98% ఆఫ్ ద టైమ్స్ మనకు వాట్ ఇస్ ద కాజ్ ఫర్ స్టోన్ అన్నది తెలుస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి మన సపోజ్ కాల్షియం స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఆ కాల్షియం తగ్గించుకోనికి డిఫరెంట్ ఏంటంటే చాలామంది కాల్షియం అనగానే కాల్షియం తగ్గిస్తారు డైట్లో కాల్షియం తగ్గించడం అనేది నాట్ ఏ గుడ్ థింగ్. దానివల్ల మనకు అదర్ ఫ్యాక్టర్స్ వస్తుంటాయి. ఏంటంటే బోన్లో కాల్షియం తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ రావడం ఇట్లాంటివి. సో ఇది కాదు, డైట్లో కాల్షియం అనేది ఎప్పుడు తగ్గించొద్దు. సో దాని ప్రికాషన్స్, మెడికేషన్స్ అవన్నీ ఇస్తే గిట్ట ఆల్మోస్ట్ 90 to 97% ఆఫ్ ద టైమ్స్ మనం ఫర్దర్గా స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళకి స్టోన్స్ ఉన్న వాళ్ళకి
వాటర్ ఇంటేక్ ఏదైనా మనకి ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ అనేది మస్ట్ అండ్ షుడ్. Yeah. సో వీళ్ళ వాటర్ ఇంటేక్ ఎలా ఉండాలి? సో వాటర్ ఇంటేక్ అనేది ఎవరికైనా అండి జస్ట్ అరౌండ్ 2.5 to 3 లీటర్స్ అనేది నార్మల్, ఈవెన్ స్టోన్ ఉన్న పేషెంట్కి స్టోన్ లోన్ పేషెంట్ కూడా. సో మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు డీహైడ్రేట్ అవ్వద్దు. Okay. మనం వాటర్ అడిక్వేట్గా తీసుకొని కంటిన్యూడ్గా హైడ్రేట్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ సఫిషియెంట్. సో దీంతో పాటు స్టోన్ పేషెంట్స్కి నేను చెప్పినట్టు నాన్ వెజిటేరియన్ డైట్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా తీసుకొని, కొందరు చాలామంది అడుగుతుంటారు మా దగ్గర పాలకూర తినొచ్చా లేదా టమాటో, దీనివల్ల కూడా ప్రెస్టేటింగ్ ఫ్యాక్టర్స్ అని. సో ఇదేంటంటే ఇవన్నీ మనం కంప్లీట్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఏంటంటే ఎండమిక్ ఏరియాస్లో కొందరు అదే ఫుడ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే కర్రీ వెజిటేబుల్ అనేది స్టాప్ చేయమని చెప్పేవాళ్ళు. నార్మల్గా అయితే నిజంగా మీరు అన్నట్టుగా పాలకూర టమాటా కలిపి తింటే స్టోన్స్ వస్తాయి అని అంటారు, అది నిజమంటారా? యా, అది ఏంటంటే దానిలో ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. దాన్ని బట్టి మనం కంప్లీట్గా ఆ ఫుడ్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. కట్ షార్ట్ ఏదైతే సపోజ్ మనం వీక్లీ ట్వైస్ తీసుకుంటున్నామో అట్లాంటివి కాకుండా మంత్లీ ట్వైస్ తీసుకోవడం అనేది చాలా అడ్వైజబుల్. ఓకే. సో ఎందుకంటే దానిలో ఉన్న బెనిఫిట్స్ దానిలో ఉంటాయి, కంప్లీట్ స్టాప్ చేయడం అనేది నాట్ అడ్వైజబుల్. ఓకే. సో ఏదైనా మనం డైట్ కంట్రోల్ చేసుకొని వాటర్ కరెక్ట్ తీసుకుంటే గిట్ట డెఫినెట్లీ మనకి స్టోన్స్ ప్రివెన్షన్ అనేది ఈజీగా చేసుకోగలుగుతాం. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.